దొంగ ఏమయ్యాడు? మార్చబడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్న విషయాల్లో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇక్కడ దేవుడు మనకి చెప్తున్న మాట అండి, ఒకడు ఆత్మానుసారుడు, ఒకడు లోకానుసారుడు. ఆత్మానుసారుడేమో పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు దొంగ. ఏమంటున్నాడు? అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఈడేమంటున్నాడు? నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అప్పుడు రెండవడు ఏమంటున్నాడు? మనం చేసిన తప్పుకు, మనం చేసిన పాపానికి ఈ శిక్ష సమంజసమే, కానీ ఈయన ఏ పాపం చేయలేదు. చూడండి, ఈ దొంగతనం చేస్తూ కూడా యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఎప్పుడు భయం వచ్చిందంటే, సిలువలో వేలాడుతున్నప్పుడు వారితో పాటు యేసు ప్రభువారు కూడా వేలాడుతున్నప్పుడు ఈయన మనస్సు తెరవబడింది. యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తాడు, యేసు ప్రభువారు ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు అనే సంగతి రెండో దొంగకి తెలుసు. కానీ ఇతని మనోనేత్రం ఎప్పుడు తెరవబడిందంటే, నేను పాపం చేశాను, ఈ పాపానికి, దొంగతనానికి ఈ శిక్ష సరైంది, కానీ ఏ పాపం చేయలేని యేసయ్యకి శిక్ష చేయడం ఏంటి అంటే, ఈయన లోకరక్షకుడు అని గుర్తెరిగి, అయ్యా నీ రాజ్యంతో అయ్యా నేనైతే పాపం చేశాను, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటాడు. ఆ దొంగకి బాప్తిసం ఇచ్చడానికి సమయం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంట, అయ్యా నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు,